హలో అండి. హాయ్ అందరికీ నమస్కారం. నాకు ఫస్ట్ ఆనందంగా అనిపించేది ఏంటంటే అండి, ఇది శ్రీనాథ్ గారి ఫస్ట్ సినిమా. అండ్ ఏ డైరెక్టర్కైనా ఫస్ట్ సినిమా చేసినప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి, అన్నీ కొంచెం దగ్గరుండి మనం కూడా జక్కన్లాగా చెక్కాలన్న ఫీలింగ్లో ఉంటారనమాట. అలాంటప్పుడు ఫస్ట్ సినిమాలోనే యాక్టర్గా నన్ను అడగడం నాకెంతో అది ఆనర్లా భావిస్తున్నాను. అండ్ శ్రీనాథ్ గారు నాకు చాలా చాలా నచ్చిన డైరెక్టర్. డైరెక్టర్స్ అంటే యూజువల్లీ చాలా క్లియర్గా ఉంటారనమాట. సో శ్రీనాథ్ గారికి చాలా లాంగ్ 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 కెరియర్ ఉండాలని ఉంటుందని నాకు అనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ చెప్పుకోవాల్సింది మా రాజిరెడ్డి గారి గురించి. ఆయన ఇప్పుడు నవ్వుతూ ఉన్నారు, సినిమా షూటింగ్ మొత్తం కూడా అలాగే నవ్వుతూ ఉంటారు. చాలా మంచి వ్యక్తి. అండ్ ఆయన వెనుకున్న ఆయన ఫ్యామిలీ సపోర్ట్ చూస్తుంటే మనకు అర్థమవుతూ ఉంటుంది అనమాట, ఆయనలో అంత కాన్ఫిడెన్స్ అండ్ అంత ప్రెజెంట్నెస్ ఎలా వచ్చాయో. ఈ సినిమాయే కాదు, ఆయన నెక్స్ట్ సినిమాలు అన్నీ కూడా సక్సెస్ అవ్వాలని. అండ్ ఆయన ఫాదర్ కరీంనగర్ నుంచి ఆడియో ఫంక్షన్ కోసం వచ్చారు సార్. అండ్ ఇంకా ఇంకా ఇలా సక్సెస్ మీ అబ్బాయి పొందుతుంటే మీరు ఇలా చూస్తూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఫ్యామిలీస్ ఎవరు వెంట అయితే ఉంటున్నారో వాళ్ళు చాలా ముందుకెళ్తున్నారు నేను గమనించాను. సో శ్రీనాథ్ గారు మీ ఫ్యామిలీకి కూడా హలో అండి. అండ్ రాజు గారు మీ ఫ్యామిలీకి కూడా. భాను గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్. బాపు ఒకసారి నిలవాడు. మా డాడీ. నమస్కారం సార్. నమస్కారం నమస్కారం. వా చాలా చాలా మీరు గర్వించదగ్గ మొమెంట్ అండి ఇది. అండ్ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకా శ్రీనాథ్ గారు మిమ్మల్ని గర్వపడేలా చేస్తారని నాకు మనస్ఫూర్తిగా నాకు చూడాలని ఉంది. ఎందుకంటే నేను ఇండస్ట్రీ వదిలేసి వచ్చినప్పుడు మా నాన్నగారికి ఎంత ఇష్టమో లేదో నాకు తెలియదు, కానీ ఊహలు గుసగుసలాడే సినిమా తీసినప్పుడు మాత్రం సర్లే ఏదో చేసావు అన్నారు. సో ఇది కూడా శ్రీనాథ్ గారికి ఆ సినిమా కావాలని కోరుకుంటున్నాను. అండ్ విప్లవ్ గారు అంటే ఒక యాక్టర్ ఏం చేసినా అంటే ఎంత బాగా చేశాడు అన్నది షూటింగ్ అవ్వగానే అయిపోదండి. ఎడిటర్ ఆ పెర్ఫార్మెన్స్ని ఎంత బాగా టేబుల్ మీద రాబట్టుకున్నారని ఉంటుంది. అండ్ మీలాంటి టెక్నీషియన్స్ ఉండడం వల్ల మాలాంటి యాక్టర్స్ హైలైట్ అవుతూ ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మార్క్ రాబిన్ గారు థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. అండ్ ఈ సినిమాలో మ్యూజిక్ ఎంత పెప్పీగా ఉందో మేము అందరం విన్నాం. అండ్ అలాగే మా రమేష్ అన్న, మా రవణ సూపర్ యాక్టర్స్. అండ్ రమేష్తో ఎప్పుడు చేసినా నాకు చాలా చాలా సరదాగా ఉంటుంది. నన్ను ఇంత ఏడిపించిన నటుడు బహుశా ఇండస్ట్రీలో ఇకపై ముందు కూడా ఉండకూడదని కోరుకుంటున్నాను. అలాగే నేను చాలా చాలా నేర్చుకున్న, చాలా తక్కువ టైంని స్పెండ్ చేసాం ఆన్ సెట్స్ మా ముగ్గురు హీరోలతోటి. బట్ చాలా వార్మ్ ఫ్రెండ్షిప్ అయింది మాలో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ విశ్వదేవ్. థ్యాంక్ యూ సో మచ్ అభినవ్. అసలు అభినవ్ అంటే నాకు కొంచెం భయం కూడా, ఎందుకంటే సినిమాలో వేసిన పంచులు మన మీద పడితే చాలా కష్టంగా ఉంటుంది. అతని టైమింగ్ కానీ ఏమన్నా కానీ ఎక్సలెంట్ అనమాట. అలాగే మూడో నటులు ఇక్కడ రాలేదు ఈవేళ, నరేష్ అగస్త్య. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా అందరికీ మంచి పేరు తీసుకురావాలని, నేను ఎవరినన్నా మర్చిపోతే నన్ను క్షమించండి. అండ్ సక్సెస్ అయిన తర్వాత ఇంకా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇందాక ఏదో అన్నారు, మీరు తెలుగు బాగుంటుందండి అన్నాను లాస్ట్ టైము. దానికి ఆవిడ రెండు కలిపి మీ తెలుగు బాగుంటుందని బాగాలేదని అని రెండో ఆప్షన్ నేను అనలేదు. మీ తెలుగు చాలా బాగుంటుంది అండ్ మీ ట్రాక్ రికార్డ్ కూడా చాలా చాలా బాగుంది. ఈ సినిమా కూడా సక్సెస్ అవ్వాలని మీ ఆశీర్వాదం కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు కూడా ఇలానే సినిమాలు చేస్తూ ఉండాలని అండ్ సినిమాలు తీస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. యా. అండ్ ఇంకొక మాట చెప్పాలండి, ఇందాక సాంగ్ పాడిన సోనీ అండ్ ఆర్ఆర్ ధ్రువన్, మీ వోకల్స్ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఈ స్టేజ్ మీద మీ పాట పాడినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా కో ప్రొడ్యూసర్ భాను గారు, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ సార్. మీరు సెట్లో నాకు ఎప్పుడు కనిపించలేదు కానీ వెనకుండి నడిపిస్తుంటారు. సో థ్యాంక్స్ లాట్. యా థ్యాంక్ యూ సో మచ్. మీ అవసరం మాకుంది, వెండి తెరకుంది, కాబట్టి మీరు బ్యాక్ టు బ్యాక్ రావాలని కోరుకుంటున్నాం ప్రాజెక్ట్స్తో. ఇప్పుడు